ప్రభువైన యేసు క్రీస్తు నామములో అనుదిన తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న మన తోటి బ్రదర్ సిస్టర్స్కి, దేవుని సంఘానికి ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను. చాలు. తండ్రైన దేవుడు మీరు ఇక్కడ గమనించాలా, యేసుక్రీస్తు ఈ భూలోకంలోని బాప్తిసం తీసుకున్న తర్వాత అక్కడ యేసు ప్రభు ఒక మాట సెలవిస్తున్నాడు. సైలెంట్. పరలోకం తండ్రి ఆకాశము నుంచి 16వ వచనం నుంచి చదువుదాం. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒడ్డున వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. ఈరోజు మన ప్రభువైన మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ఆకాశము నుండి ఒక శబ్దము ప్రభు కోసము చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈరోజు మన జీవితాల్లోని దేవుడు మన కోసం సాక్ష్యం చెప్పాలా. ప్రభు ఈ లోకంలోని 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో సంచరించినప్పుడు మొట్టమొదటిగా బాప్తిసం మన ప్రభువైన యేసుక్రీస్తు తీసుకున్నాడా లేదా? అంటే యేసుక్రీస్తులాగా ఎప్పుడైతే యోహాను దగ్గరికి వచ్చి బాప్తిసమని అడిగితే, ప్రభువా నీ పాదాలు చెప్పులు విప్పుటకు కూడా నేను పాత్రును కాను ప్రభువా అంటున్నాడు యోహాను. అంటే ఎంత తగ్గించుకున్నాడు ప్రభు దగ్గర. ఆ వాక్యము ఇక్కడ 11వ వచనం, నేను మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రును కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చెను. మీకు అర్థమవుతుందా? ఇది యోహాను చెప్తున్నాడు, నేను మీకు బాప్తిసం ఇస్తున్నాను, నాకంటే శక్తిమంతుడు, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, నేను ఇది మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటికైనను నేను పాత్రును కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చెను. ఈరోజు నేను చెప్తున్నా, ఈరోజు అనేకులు ప్రతి క్రైస్తవుడు బాప్తిసం తీసుకున్నారు, కరెక్టే. పాస్టర్ గారితోనైనా మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారు, కరెక్టే. కానీ పరిశుద్ధాత్మలో అగ్నితో యేసుక్రీస్తు మనకి బాప్తిసం ఇస్తున్నాడు. హల్లెలూయా. నాకంటే శక్తిమంతుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా.
యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిసము అంటే దేవుని ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని అగ్నితోని ఆయన మనకి బాప్తిసం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆయన శక్తిమంతుడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనకి నడిపిస్తున్నాడు. ఒక మాదిరి చూపించాడు. యేసు ప్రభు బాప్తిసం తీసుకోవాలంటే, యేసు ప్రభు తీసుకున్నాడంటే మనము కంపల్సరీ తీసుకోవాలి. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ఒక మాదిరి ఈ భూలోకములో ఎలాగ జీవించాడో ఒక మాదిరి చూపించాడు యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈరోజు మనము దేవుని కుమారులం. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడదు. ఈరోజు మన జీవితాల్లో దేవుని శక్తితో, దేవుని ఆత్మతో, అగ్నితో ఆయన మనకి బాప్తిసం ఇచ్చాడు. పరిశుద్ధాత్మలో మనం ఎప్పుడైతే ఆత్మతో ఎప్పుడైతే నడుస్తామో క్రీస్తులో మనం జీవిస్తున్నాం. ఈ బైబిల్ మీకు అర్థం అవ్వాలంటే, ఈ బైబిల్ అంతా మీకు అర్థం అవ్వాలంటే ఆత్మ శక్తితో నువ్వు నింపబడినప్పుడు ఈ బైబిల్లో ప్రతి వాక్యము దేవుడు మీకు తేటగా బోధిస్తాడు. నేను ఒకటి చెప్తున్నా, మనము దేవుని శక్తితో దేవుడితో నడవాలంటే, దేవుడితో సంబంధం కలిగి ఉండాలంటే, దేవుడితో ఎక్కువగా ఆయనతో సావాసం కలిగి ఉండాలంటే, ఎక్కువగా మనము ఆయన సంబంధం కనెక్ట్ అయి ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఈ ఆత్మదేవుడు నిన్ను ఒక నిత్య జీవంలోకి నడిపిస్తుంది, మంచి మార్గంలో నడిపిస్తుంది. ఈరోజు మన జీవితాల్లోని సతమతం అవుతున్నాం. ఇటు సైడ్ నడాలా, ఇటు సైడ్ ఎక్కడికి వెళ్ళాలా, సతమతం అవుతున్నాం. మన జీవితానికి ఒక స్థిరమైన మనసు లేదు, స్థిరమైన ఆలోచన లేదు, స్థిరమైన తలంపులు లేదు. ఆయన తలంపులు, ఆయన మనస్సు మనము కలిగి ఉన్నామనుకో స్థిరమైన ఆలోచన ఇస్తాడు, స్థిరమైన మనసు ఇస్తాడు. స్థిరంగా ఉంటాం, కదిలిపోము. ఈ పునాది ఎక్కడ కట్టబడింది? క్రీస్తు అనే బండ మీద కట్టబడింది ఈ పునాది. ఎప్పుడైతే క్రీస్తులో మనము జీవిస్తున్నామో ఆయన దేవుడు మనతోని, ఆయన ఆత్మస్వరూపిగా ఆయన మనతో సాక్ష్యం పలుకుతున్నాడు. దేవుడే మన పక్షంగా యుద్ధం చేస్తాడు. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు ఇంకా విశ్వాసం లేకుండా నడుస్తున్నాం? ఇంకా చిన్న చిన్న విషయాల్లో దేవుడికి దూరం అవుతున్నావు. చిన్న విషయాల్లో దేవుడికి దూరం అయిపోతున్నావు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ఆత్మ కలిగి ఉన్నవారు ఆయన ప్రతి ఒక్కటి ఆయనకి మనము తేటగా ఆయనలో మనం జీవిస్తున్నాము. మనం మాటల్లో కూడా తప్పులు ఏదైనా మాట్లాడుంటే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు, జ్ఞాపకాన్ని చూపిస్తాడు. ఈ మాట నువ్వు తప్పు మాట్లాడవని. అందుకని చూడు, ఒకసారి చూద్దాం. ఎందుకంటే చెప్తున్నాను, రోమపత్రిక 6:8 అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8 అధ్యాయం ఇక్కడ దేవుని వాక్యము ప్రార్థించి, ఇక్కడ
అటువలే 8:26 అటువలే ఆత్మీయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలా ఏమనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సౌఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపం చేస్తున్నాడు. మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలేమనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ 23 వచనం చదువుదాం. ఆత్మ యొక్క ప్రథమ ఫలం నొందిన మనం కూడా దత్తపుత్ర ఆత్మ కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం. ఎలాగనగా మనము నిరీక్షణ కలిగి వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడునప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడును నిరీక్షించును. మనము చూడని దానిని కొరకు నిరీక్షణ ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. ఓపికతో దాని కొరకు కనిపెట్టుదాం. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ కలిగిన వారు మన బలహీనతలు ఆయనకి తెలుసు కాబట్టి మన పాపాన్ని ఒప్పింపు చేస్తుంది. ఎలాగ ప్రార్థన చేయాలి కూడా ఆయన మనలో ఉండి, దేవుని ఆత్మ మనలో నుండి ప్రార్థన చేయిస్తుంది. అంటే మన పక్షంగా ఆయన యుద్ధం చేస్తా అన్నాడు. యుద్ధం యెహోవాది, నీది కాదు. చూడు ఈరోజు నేడు నీ శత్రువులు ఆత్మాస్తానన్నాడు దేవుడు. యుద్ధం యెహోవాది. మనము మన శత్రువుల్ని మనం ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో దేవుడికి అప్పచెప్పాలి. మనం కక్ష అనేది మంది కాదు. కక్ష పెట్టుకుంటారు మనుషుల్లో. ఈ కక్ష దుష్టుడైన సాతానుది. అందుకనే పరిశుద్ధాత్మ కలిగిన వారు ఎవరైతే శత్రువులు ఉంటారో జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ప్రభువా నా హృదయపూర్వకంగా నేను క్షమిస్తున్నాను నా శత్రువుల్ని అంటారు. కలంకమైనను ముడతైనను మన హృదయంలో ఏటి ఉండదు. నిష్కల్పంగా పావురం వలే ఉంటుంది. హల్లెలూయా. మన హృదయంలో ఏటి పెట్టుకోము. పరిశుద్ధాత్ముడు కొంతమంది మాట్లాడతారు, కొంతమంది మాట్లాడితే నిద్ర వస్తుంది, కొంతమంది మాట్లాడితే ఆత్మ ద్వారా మాట్లాడేటప్పుడు అక్కడ నిద్ర రాదు. ఈరోజు నేను చెప్తున్నా, పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి అడుగు పెడితే నిరంతరం ప్రార్థన చేయగలుగుతాం. హల్లెలూయా. 24/7 ఇప్పుడు హాస్పిటల్లో ఉంటుంది కదా, 24 గంటలు దేవుడితో ఆ సంబంధము కలిగి ఉంటాం మనం. అరే 1 గంట ప్రార్థన అంటే అది వేరు. అంటే వ్యక్తిగతంగా ప్రార్థన చేసేది ఓకే, కానీ దేవుని ఆత్మలో ఉన్నప్పుడు 24 గంటలు దేవుని స్తుతిస్తూనే ఉంటాం. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, నువ్వు చేసిన తండ్రి యేసయ్య నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. కూర్చున్నా, నించున్న, పనులు కానీ, నువ్వు ఎక్కడ డ్రైవింగ్లో కానీ, ఆఫీసులో ఉండడం కానీ, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఫ్లైట్లో ప్రయాణం చేసినప్పుడు కానీ, ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు కానీ, 1 సెకండు ప్రభా యేసయ్య ఈ ఫ్లైట్లో అందరినీ రక్షించయ్యా, బస్సులో ప్రయాణం చేస్తున్న ఈ బస్సులో ఉన్న వాళ్ళందరూ ప్రతి బిడ్డను రక్షించి ప్రభువా ప్రార్థన చేస్తూనే ఉంటాం. ప్రభువా యేసయ్య ఎంతోమంది ఈ రోడ్డు పక్కన ఎంతోమంది తెలియక ఉన్నారు ప్రభువా, మనసులోనే ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళందరినీ రక్షించయ్యా. ఒక మాట నువ్వు పరిశుద్ధాత్ముడు ఒక చిన్న మాట నువ్వు ప్రార్థన చేసినప్పుడు అక్కడ దేవుడు కార్యం జరిగిస్తాడు. ఆమేన్. అక్కడ దేవుడు కార్యం జరిగిస్తాడు. ఒక్కడు నీతిమంతుడున్నా ఆ పట్టణం అంతా రక్షిస్తాడని దేవుడు వాగ్దానం చేశాడా లేదా? ఆ పట్టణం అంతా, యోనా పట్టణం అంతా నాశనం చేయడానికి వస్తే యోనా
ఆ పట్టణానికి వెళ్ళి ప్రకటించాడు, ఇదిగో ఇక్కడ నాశనకరమైన అగ్నితో కురిపిస్తారని దేవుడు చెప్తే ఆ పట్టణమంతా, ఆ దేశమంతా 3 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి తన పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందినప్పుడు దేవుడు కనికరం ద్వారా ఆ నీతిమంతుడైన ఆ దైవజనుడి ద్వారా యోనా ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు ప్రకటించినప్పుడు అందరూ మారు మనసు పొంది రక్షణ పొందారు. ఆ పట్టణానికి ఏ కీడు కూడా రాలేదు. ఈరోజు మన జీవితాల్లోని దేవుని ఆత్మ కలిగిన వారు, పరిశుద్ధాత్ముడు నీలో నివసించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా ఏ ఆత్మ కూడా నశించిపోకూడదయ్యా, అందరూ మారు మనసు పొందాలా అని ప్రార్థన చేస్తాను. ఆ యేసుప్రభు ఆ కలవరిలో ఆయన ప్రాణం విడిచే ముందు, ఇంకా కొన్ని క్షణాలలో ప్రాణం విడిచే ముందు ప్రభు ఒక ప్రార్థన చేస్తాను, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు గనక క్షమించను తండ్రి అని క్షమించమన్నాడు. వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు గనక క్షమించను అని తండ్రికి వేడుకుంటున్నాడు. ఈరోజు అలాంటి మనస్సు పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు నీ శత్రువులతో కూడా నువ్వు సమాధాన పడతావు. నీ శత్రువుల్ని నీ హృదయపూర్వకంగా నువ్వు క్షమిస్తావు. అందుకనే మనం దేవుని కుమారులం. హల్లెలూయా. ఎవరి కుమారులం? దేవుని కుమారులు సమాధాన పరుస్తారు. ఎక్కడున్నా సమాధానంగా ఉంటారు. అల్లరున్నా అక్కడ దేవుని ఆత్మ అక్కడ సమాధాన పరుస్తుంది. దేవుని ఆత్మ అక్కడ దేవుడు కార్యాలు జరిగిస్తాడు. అక్కడ దేవుడు ఆత్మ ద్వారా ఈ కార్యాలన్నీ, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడే ఈ కార్యాలు చేస్తాడు. ఎందుకని దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎక్కడైతే ఆత్మ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఎక్కడైతే అల్లరి ఉంటుందో అక్కడ ఏది ఉంటుంది? ఎక్కడైతే అల్లరి ఉంటుందో అక్కడ చీకటి శక్తులు, దురాత్మ శక్తులు, అంధకార చీకటి ఉంటుంది. అక్కడ కక్షలు, పంతాలు ఇవన్నీ ఉంటాయి, అటాక్లు ఉంటాయి. ఈరోజు మన జీవితాల్లో ప్రార్థన జీవితం లేదు. ప్రార్థన, పరిశుద్ధాత్ముడు 24 గంటల ప్రార్థన, కూర్చున్న స్తోత్రం, నించున్న స్తోత్రం, పడుకున్న స్తోత్రం, ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూనే ఉంటాం. అందుకనే దేవుని ఆత్మ పొందుకునండి, దేవుని ఆత్మ పొందుకునండి. దేవుని ఆత్మ పొందుకున్నప్పుడు, యేసు ప్రభువుని ఆత్మని మీరు పొందుకున్నప్పుడు, నేను ఈ లోకాన్ని జయించాను కాబట్టి మీరు కూడా జయించే శక్తి, అంటే దేవుడే మన పక్షంగా. చూడు, యేసు ప్రభు దేవుడే పరలోకం, ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చింది. ఏ శబ్దం? ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా. ఈరోజు ఇదే సాక్ష్యము దేవుడు మన పట్ల చెప్పాలి. హల్లెలూయా. ఇదే సాక్ష్యం యేసు ప్రభువుకి ఎలాగా సాక్ష్యం చెప్తున్నాడో దేవుడు, తండ్రి అయిన దేవుడు, అలాగే మన పట్ల కూడా ఈ ఆత్మ కలిగి ఉన్నవారు దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. నీ మనస్సాక్షి చెప్పేస్తుంది నువ్వు ఎలాగున్నావు, నీ జీవితం ఎలాగుంది, నీ ప్రవక్తన ఎలాగుంది. నీలో ఒక మనస్సాక్షి ఉంటుంది. ఈ మనస్సాక్షి నీ జీవితాన్ని చెప్తుంది. ఈ మనస్సాక్షి నువ్వు చంపావనుకో దేవుని ఆత్మ ఉండదు. ఎవరికి అప్పచెప్తాడు దేవుడు? దుష్టుడైన సాతానికి అప్పచెప్పేస్తాడు. అందుకనే ఈ మంచి మనస్సాక్షికి దేవుడికి యథార్థమైన హృదయము, ఎప్పుడైతే ఈ 2 చేతులు కలుస్తుందో పట్టు వస్తుందా లేదా? వస్తుందా లేదా? ఎప్పుడైతే దేవుడు ఆత్మ, మన ఆత్మ ఏక మనసు, ఏక ఆత్మతో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో
దేవుడే ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని కలుగు చేసిన సర్వ సృష్టికర్త నీ హృదయంలోకి వస్తున్నాడంటే ఎంత గొప్ప దేవుడు ఆయన. నీలో నివాసము చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎంతో సర్వోన్నతుడైన దేవుడు మన జీవితంలోకి వస్తున్నాడంటే మామూలు విషయమా? ఒక్క మాట నువ్వు సెలవిస్తే అక్కడ దేవుడు కార్యము జరిగిస్తాడు.